Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. కాన్షియస్ లివింగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సో మనం ఇవాళ కోకిల గానం ఎంత తీయగా ఉంటుందో, సో అటువంటి మరి ఆ కోకిల గానము మనము స్వయంగా వింటే ఎంత బాగుంటుందో, అలాగే వీళ్ళ పాటలు వింటే కూడా మనకు అంతటి అనుభూతి వస్తుందన్నమాట. సో అటువంటి ఒక వ్యక్తిని మనం ఇవాళ పరిచయం చేయబోతున్నాం. సో ఇతని పేరు వచ్చేసి పవన్ శేష. ఇతను మరి ధ్యాన సాధనతో పాటు గత కొన్నేళ్ళుగా మరి సంగీత సాధన కూడా చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాడు. సో సంగీతంలో మరి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తూ మరి పాటలు కూడా పాడుతూ మరి ఉంటున్నాడు. సో ఇతని యొక్క గాన గలాన్ని మనం ఇవాళ వినబోతున్నాము. మరి పత్రిజీ గారు చెప్పారు, ధ్యానంతో పాటు మ్యూజిక్ కలిస్తే మరి ధ్యానం ఎంతో అద్భుతంగా కుదురుతుందని చెప్పేసి, అది కూడా 3 ఇంతలు మరి అద్భుతమైన శక్తి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇవాళ పవన్ శేషతో మనము సజ్జన సంగతం చేసి తన గలంలో మరి అద్భుతమైన పాటల్ని మనము ఇవాళ విందాము. సో మరి ఇవాళ ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తూ పవన్ శేష గారిని మనము ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ. హాయ్ పవన్. హలో. సో మీరు ధ్యానం ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? ధ్యానం 2020 ఆఫ్టర్ కరోనా ఆ టైం నుంచి చేస్తున్నాము. యాక్చువల్గా మాకు ఇది పరిచయం చేసింది రాధక్క వాళ్ళు మెడిటేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాకు పరిచయం అయింది. అంటే తెలుసు ఇంతకుముందు నుంచి కూడా తెలుసు మాకు, కానీ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు మేము. రాధక్క ఇలా బాగుంటుంది ఒకసారి రండి అంటే మేము వాళ్ళ ఫ్యామిలీ నుంచే మాకు ఇది పత్రిజీ గారు ఇదంతా తెలుసు అన్నమాట. నేనైతే అప్పటి నుంచి దాదాపు ఒక 5 years పైన అయింది నేను మెడిటేషన్ చేస్తూనే ఉంటాను. ఓకే, డైలీ చేస్తూ ఉంటాను. సో మనకు పత్రిజీ గారు చెప్తూ ఉంటారు, సో ధ్యానానికి సంగీతం తోడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీకు సంగీతం ఏమో మీ బ్లడ్లోనే ఉంది. సో చిన్నప్పటి నుంచి మీరు సంగీత సాధన చేస్తున్నారు. సో పాడతా తీయగా లాంటి ప్రోగ్రామ్స్లో చేయడము, ప్రతి కొన్ని మూవీస్లో మరి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయడం కూడా చేశారు కదా. సో మీ యొక్క సంగీతాన్ని ఇవాళ మేము ఆస్వాదిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. తప్పకుండా. సో ఫస్ట్ ఒక మంచి గణపతి సాంగ్తో స్టార్ట్ చేద్దాము ఈ ప్రోగ్రామ్ని. ఓకే. సో గణపతి సాంగ్ పాడండి. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనూతం, మహాదేవసుతం గురుగుహ వినుతం, మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం సుశాంతం, మహాదేవసుతం గురుగుహ వినుతం మారకోటి ప్రకాశం సుశాంతం, మహాకావ్యనాటకాది ప్రియం, మహాకావ్యనాటకాది ప్రియం, మూషికవాహనమోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. అద్భుతం పవన్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో దీంతో పాటు సార్, ఇవాళ యాక్చువల్గా మనకు ధ్యాన మహాయాగం జరుగుతుంది కదా. అవునండి. అవును. సో ఈ ధ్యాన మహాయాగానికి ఎందరో మహానుభావులు వచ్చి ఉన్నారు ఇక్కడికి. అవును. ఎంతో మంది యోగులు, ఋషులు, ఎస్. మరి మెడిటేటర్స్ వచ్చారు. కాబట్టి ఈ మహానుభావుల గురించి ఎందరో మహానుభావులు ఒక ఎందరో ఎందరో మహాను భావులు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనములు,
వందనములు ఎందరో మహానుభావులు చందురు వర్ణుని చందురు వర్ణుని చందురు వర్ణుని అందనా చందమును నలచేవారు గుర్తు చాలా బాగుందండి. మీరు కొద్దిగా పడినా కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సో అదేవిధంగా ఏంటంటే మనకు ఈ ధ్యాన మహాయాగంలో సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవునండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేయడానికి తాతాలు ఆడుతుంటారు. సో కొన్ని సేవలు అయితే ఎస్పెషల్లీ బాత్రూమ్ క్లీనింగ్ లాంటి సర్వీసెస్ ఉంటాయి కదా, అవును, వాటికైతే రికమెండేషన్స్ కూడా అవసరం అనమాట. సో అంత పెద్ద ఎత్తున సేవ జరుగుతుంది. సో సేవ గురించి ఏదైనా పాట సేవ దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవ ముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణ నీ పదరాజీవ ముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవ ముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవ. చాలా బాగుంది. సో దీంతో పాటు ఇప్పుడు మనకు తిరుపతిలో రీసెంట్గా పిఎంసి వాళ్ళు నాకు ధ్యాన మహాయాగం యజ్ఞం చేశారు. సో తిరుపతి అనగానే మనకు బాలాజీ గుర్తొస్తారు కదా. సో వెంకటేశ్వర స్వామి కూడా నిత్యం ధ్యానంలో ఉంటారు. సో వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ మనం ఒక సాంగ్ ఏదైనా తప్పకుండా. ఇది ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకదీనమని తలచుకోదో శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకదీనమని తలచుకోదో మనసొడబడితేనో మంచిదేమి కానిదేమి మనసొడబడితేనో మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి సో దీంతో పాటు మనకు శివుడు కూడా నిత్యం ధ్యానంలో ఉంటాడు. అవును, కాబట్టి శివుడిని కూడా స్మరించుకుంటూ ఏదైనా ఒక శివుడి పాట ఓకే హిందీ సాంగ్ ఒకటి ఉంది. ईश्वर तुम ही दया करो तुम बिना हमारा कौन है ईश्वर तुम ही दया करो तुम बिना हमारा कौन है दया करो दया करो दया करो
ईश्वर तुम्ही दया करो, तुम बिना हमारा कौन है। माता तुम्ही, पिता तुम्ही, बंधु तुम्ही, सखा तुम्ही। माता तुम्ही, पिता तुम्ही, बंधु तुम्ही, सखा तुम्ही। माता तुम्ही, पिता तुम्ही, बंधु तुम्ही, सखा तुम्ही। केवल तुम्हारा आसरा, केवल तुम्हारा आसरा, तुम बिना हमारा कौन है। ईश्वर तुम्ही दया करो, तुम बिना हमारा कौन है। तेरा भजन, तेरा मनन, तेरी लगन, तेरे शरण। तेरा भजन, तेरा मनन, तेरी लगन, तेरे शरण। तेरा तेरा भजन, तेरा मनन, तेरी लगन, तेरे शरण। तेरा शरण में आए, तेरी शरण में आए, तुम बिना हमारा कौन है। ईश्वर तुम ही दया करो, तुम बिना हमारा कौन है। दया करो, दया करो, दया करो। ईश्वर तुम्ही दया करो, तुम बिना हमारा कौन है। అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ. మా ఫాదర్ నేర్పించారు చిన్నప్పుడు. అవునా? తెలుగే కాదు, హిందీలో కూడా మీ పాండిత్యం చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అదేవిధంగా మనము బెంగళూరుకి వెళ్ళినప్పుడు పోయినసారి నేను గమనించాను. యాక్చువల్గా మా త్రీ సార్కి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్పాను కదా. అవునా? సో మీ మేడం శరణ్యతో పాట పాడించుకోవడం జరిగింది. ఓకే. సో ఆ రోజు పాడిన పాట నాకు గుర్తులేదు, కానీ చాలా బాగా పాడింటాను. సో సార్ కూడా చాలా అభినందించాడు. అవునా? ఓకే. సో ఆ పాట ఒకసారి గుర్తుంటే పాడండి. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములెంచి చూడ పిండంతే నిపటి అన్నట్లు. అంతరాంతరములెంచి చూడ పిండంతే నిపటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు. తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు. తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు. అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు. అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అద్భుతం. సో
చాలా బాగుంది. థ్యాంక్ దీంతో పాటు మీరు గోదా కళ్యాణం అని చెప్పేసి ఒక ఆల్బమ్ కూడా చేశారు. అవునండి, అవును చేస్తాను. సో అది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా విన్నాను. అవునండి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు టైం దొరికినా దాన్ని వింటూ ఉంటాను అన్నమాట. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది అది. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి గోదా కళ్యాణ వైభోగమే రంగనాథ కళ్యాణ వైభోగమే గోదా కళ్యాణ వైభోగమే రంగనాథ కళ్యాణ వైభోగమే గోదా రంగనాథుల కళ్యాణం సర్వ జగతికి శుభదాయకం నిత్యము సత్యము ఆనందమయము నిత్యము సత్యము ఆనందమయము తన్మానవగం ముక్తికి మార్గం గోదా రంగనాథుల కళ్యాణం సర్వ జగతికి శుభదాయకం. నాకు నా ఓన్ కంపోజిషన్ ఇది. బేసిక్ ఏంటంటే లిరిక్స్ తొందరగా గుర్తుండదు, ట్యూన్ బాగా గుర్తుంటుంది, లిరిక్స్ పెద్దగా గుర్తుండదు. చేస్తుంటా కొద్దిగా లిరిక్స్ కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. సో దీంతో పాటు మన పత్రిజీ ఎప్పుడు వాక్షేత్రం గురించి చెప్తుంటారు. అంటే మన పలుకు అనేది కరెక్ట్గా ఉండాలి. అవునవును. సో దీనికి సంబంధించి పలుకే బంగారం పలుకే ట్రై చేస్తారా? పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. సో అంటే డివోషనలే కాకుండా మీరు మామూలుగా అంటే సినిమాలో కూడా చేస్తున్నారు, చేసేది సినిమాలో. సో మూవీస్ నుంచి మీరు రెగ్యులర్గా హమ్ చేసుకునేది మీకు నచ్చిన సాంగ్ ఏది? వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇది ఉరికే చిలక, రెహమాన్ గారు కంపోజ్ చేసింది, రోజా సారీ బొంబాయి మూవీస్. ఒకసారి అది పాడు. నీరాక కోసం తొలి ప్రాణమైన దాచిందే నావలపే మనసంటే మగువ ఏ జాము రాక చితిమంటదే రేపే నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియ ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేదవరకు కాటుకా కళ్ళతో కాటు వేసావు ఎప్పుడో కాలం చెల్లితే
ఇంత మన్నేసిపోయిప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు ఊరిసే చినుక ఎల్లువైనా వేయదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను. సో ఇంకొకటి ఇళయరాజా గారి నా సాంగ్ ఒకటి బాగా ఓకే అండి, ఆఖరి పోరాటం చిత్రం నుంచి అబ్బదీని సోకు దూరందాలు చూశాక నేను దోచుకోకుంటే ఆగేదెలా కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచిన నేను దాగేదెలా సందే పొత్తింకా సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా చిమ్మ చీకట్లో సిగ్గుపట్టాక నిన్ను నేనల్లుకోనా ఒట్టులేని ఏరు ఒడేల బాబా అట్టులేని ప్రేమ ఇదేనులే ముద్దు పెట్టగానే ముళ్ళు జారిపోయి వెళ్ళు వంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చాటు చూసి దాటుతుంటే తంట అబ్బదేని సోకు సంపంగిరేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు అమ్మదేని చూపు మరుమల్ల తూపు అమ్మ రాకు రాకు నేనున్న వైపు లే గులాబీ మొక్క లాంటి ఎర్ర బొగ్గలంటుకున్న ముద్దులన్నీ మూత పుట్టే సిగ్గుపట్ట పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజురన్ని మాలలల్లే అబ్బదేని సోకు సంపంగిరేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు అమ్మదేని చూపు మరుమల్ల తూపు అమ్మ రాకు రాకు నేనున్న వైపు. చాలా అద్భుతంగా ఉంది పవన్. సో ఇప్పటిదాకా మీ కళాన్ని మాకు వినిపించి చాలా మమ్మల్ని ఆనందింపజేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇంకా మనకు సమయం ఉంటే ఇంకా బాగా తీసుకునే వాళ్ళం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మేడము మీతో ఇద్దరితో కలిపి తప్పకుండా ఎపిసోడ్ చేద్దాము. సో అది ఫుల్ లెంత్ డిన్నర్ లాగా ఉంటుంది మాకు. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్, మేడం ఏమో సింగర్ కాబట్టి సో ఇద్దరు కాంబినేషన్లో ఒక ఎపిసోడ్ చేద్దాం తప్పకుండా, చాలా అద్భుతంగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.